హాయ్ అండి అందరికీ. అండ్ నేను మీ సతీష్ని. అండ్ చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను. కారణం ఉంది గ్యాప్కి. ఎందుకంటే మనకి ఒంటిమిట్టకి వెళ్ళడానికి నాకు చక్కని లీవ్ దొరికింది. 3 రోజులు ఒంటిమిట్ట మన శ్రీ కోదండరామన్ ఆలయాన్ని దర్శనానికి ఒంటిమిట్ట వెళ్ళాను. ఈ విశేషాలన్నీ మీతో పంచుకుందామని వీడియోలు చేస్తున్నాను. మా ట్రైన్ అనకాపల్లి నుంచి మాకు రిజర్వేషన్ దొరికింది. 2 మంత్స్ బిఫోరే నేను ట్రై చేశాను, కానీ రిజర్వేషన్ నాకు ఇక్కడ దొరకలేదు వైజాగ్ నుంచి. సో ఇది అనకాపల్లి స్టేషను. సో వైజాగ్ నుంచి మేము అనకాపల్లి వచ్చేసాం. అనకాపల్లి అంటే మనందరూ ఫేమస్ కదా బెల్లానికి. సో స్టేషన్ బయట కూడా ఆ పిక్చర్స్ ఉన్నాయి. ట్రైన్ జర్నీ ఇది మంది. సో 5:35కి ఇది వీక్లీ అనకాపల్లి నుంచి షోలాపూర్ ట్రైన్. ఇది శనివారమే ఉంటుంది ఇక్కడ అనకాపల్లిలో. ఇది 5:35కి తీశారు. సో జర్నీ మాది ఇలా స్టార్ట్ అయింది. ఈ వీడియోలన్నీ కూడా లెంతీగా ఉంటాయని మీకు చూడడానికి మీకు ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఏంటంటే నేను 5-6 మినిట్స్కి వచ్చే వీడియో ఇది. ఈ వీడియో నెక్స్ట్ మీకు ఒంటిమిట్ట నేను ఎలా విజిట్ చేసింది, టెంపుల్ విశేషాలు అక్కడ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇది వెళ్తున్నప్పుడు అనకాపల్లి మేము దాటుతున్నాం. సో ఈ ట్రైన్ జర్నీ కూడా చాలా సంతోషంగా అనిపించింది. కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టుగా మాకు ఆ హ్యాపీనెస్. ఎందుకంటే ఎప్పుడు ఉన్నా వెళ్ళలేదు. విజయవాడ అలాగే వెళ్ళాం, చెన్నై, హైదరాబాద్ అయితే వెళ్ళాం, కానీ ఈ రాయలసీమ ఏరియాకి మేము ముందు ఎప్పుడు వెళ్ళలేదు నేను. సో ఈ వీడియోలో అన్ని విశేషాలు ఉంటాయి. డోంట్ స్కిప్. ఎక్కడ కూడా వీడియో మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు. అనకాపల్లి స్టేషన్ దాటేసాం. ఈ సాయంత్రం ట్రైన్ ఇక్కడ 7:30 ఆ టైంలో మనకి అన్నవరం వస్తుంది. సో అన్నవరం గుడి దగ్గర ఉన్నాం మేము. చాలా బాగా అనిపించింది. మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోయాక మనకి 2014 నుంచి ఒంటిమిట్ట గుడిని మన ప్రభుత్వం డెవలప్ చేశారు బాగా. ఇది రేణిగుంట స్టేషన్ వచ్చిందండి. ఇక్కడ దిగిపోయాము మేము. మామూలుగా 6:20కి వస్తే ఇక్కడ ఇంకో ట్రైన్ మన కనెక్టింగ్ ట్రైన్ కడప వైపు ఉండేది. దానికి మేము అందుకోలేదు. తర్వాత 9 గంటలకు ఇక్కడ మళ్ళీ ట్రైన్ వచ్చింది. సో ఇక్కడ కూడా స్టేషన్ అంతా కూడా చాలా బాగుంది. అన్ని వెండర్స్, అన్ని పూసలు, దండలు అవి చాలామంది స్టాల్స్ లాగా కాదు, కిందనే పెడుతూ అమ్ముతున్నారు. స్టేషన్ పరిసరాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో లైఫ్లో ఇలాంటి అనుభూతి సొంతం చేసుకోవడానికి మనకు ఒక విరామం తీసుకుని ఎలాగైనా సరే మన పని నుంచి, బిజీ లైఫ్ నుంచి కొంత విరామం తీసుకుని ఇలాంటి ప్రదేశాలకు అన్నీ వెళ్ళామనుకోండి, కొత్త విశేషాలు తెలుసుకోవచ్చు. మనకి సంతోషంగా అనిపిస్తుంది. రెగ్యులర్ రొటీన్ నుంచి భిన్నంగా ఇలాగా మనం టూర్లు అవి ప్లాన్ చేసుకోండి. అది కూడా మనం ఏంటంటే మన దర్శనీయ స్థలాలు ఉంటాయి కదా, మనకి మన దేవుళ్ళు, గుళ్ళు, ఇలాంటి చారిత్రక ప్రదేశాలు చూడాల్సినవి అన్నీ కూడా మనం ప్లాన్ చేసుకుని చూస్తే చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి రేణిగుంటలో మేము మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది అరక్కోణం నుంచి మనకు కడపకు పోయే ట్రైన్. ఈ ట్రైన్ రేణిగుంటలో క్యాచ్ చేసాం. ఇది 9 ఆ ప్రాంతంలో ఆ ట్రైన్ మేము ఎక్కాము ఇక్కడ. ఇది రేణిగుంట స్టేషన్లో మేము ట్రైన్ ఎక్కిన ఫొటోస్. సో ట్రైన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మామూలుగా మనకి రాయలసీమ అంటే కూడా ఎక్కువగా మనకు గుర్తొచ్చేది ఉద్యానవన పంటలు. ఇక్కడ అలాగే మాకు అది నిజం అనిపించేలాగా ఇక్కడ అన్నీ కూడా చక్కని పంట పొలాలు, తోటలే మ్యాక్సిమం అన్నీ అరటి, బొప్పాసి, అలాగే మనకు నిమ్మ, బత్తాయి అన్నీ కనబడ్డాయి. సో మామిడి తోటలు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అలాగే పచ్చని పంట పొలాలతో పాటు కొండలు, ఆ ప్రకృతి వనరులు అన్నీ కూడా చూడడానికి చాలా బాగుంది. 2 కళ్ళు చాలలేదు. అన్నీ కూడా మీకోసమే నేను షూట్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా మీరు. మీరు కూడా ఎప్పుడైనా ఇటుపక్క తిరుపతి సైడ్ కానీ, ఒంటిమిట్ట, కడప అటువైపు కానీ వెళ్తే ఇలాంటి విశేషాలు, మీ అనుభవాలు కూడా నాతో కామెంట్స్లో మీరు షేర్ చేయండి. ఆ అనుభవాలు కూడా చెప్పండి నాకు. సో చూశారు కదా అరటి తోటలన్నీ. సో ఇక్కడే మనందరికీ ఫేమస్ ఊర్లన్నీ కూడా స్టేషన్లు వచ్చాయి. అనంతరాజపేట, కోడూరు స్టేషన్స్. నేను ఒక స్టేషన్లో దిగాను. ఇది రైల్వే కోడూరు స్టేషన్ అండి. సో మళ్ళీ ట్రైన్ ఇక్కడ స్టేషన్లో దిగి మళ్ళీ ఎక్కాను. నాకు బాగా ఎంతో రిలాక్సింగ్ అనిపించింది. ట్రైన్ కదిలింది, మళ్ళీ వెళ్తున్నాను లోపలికి. సో ప్యాసింజర్స్ అందరినీ కూడా మీకు చూపిస్తాను. ట్రైన్ కూడా కొంత ఫ్రీగానే ఉంది, మార్నింగ్ అవడం వల్ల ఏమో. సో అది ఉదయం సండే మార్నింగ్ కదా, అప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మాకు. ఈ ట్రైన్ ఏమో అరక్కోణం నుంచి, తమిళనాడు ఇది, అరక్కోణం నుంచి వస్తుంది కడపకి. సో కడపలో ప్రధానమైన నది పెన్నా నది.
అయితే వర్షాలు తక్కువ అవడం వల్ల ఈ సంవత్సరం నీరు అస్సలు లేదు నదిలో కూడా. అయితే మా జర్నీలో మాత్రం మేము ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదు. చల్లని వాతావరణం ఉంది మాకు త్రూ అవుట్ అంతా కూడా. సో ట్రైన్ జర్నీ బాగా, అందువల్లే మాకు ఈ 3 రోజులు కూడా మాకు ఎక్కడ కూడా ఇబ్బంది అవ్వలేదు. ఇంకా ఒంటిమిట్ట వచ్చేస్తుంది. ఒంటిమిట్ట దిగిపోయాం ఫ్రెండ్స్. సో ఒంటిమిట్ట స్టేషన్ బయటే మనకు బాగా వస్తున్నాయి, ఎందుకంటే అక్కడి నుంచి ఊర్లోకి ఆటోల మీద వెళ్ళగలం. సో గుడికి వెళ్తున్నాను. ఆ దర్శనం తర్వాత మిగతా విషయాలు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్ అండి.